హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ప్రార్థన యూట్యూబ్ ఛానల్. ఫిఫ్త్ క్లాస్ ఫిఫ్త్ లెసన్ సిక్స్త్ లెసన్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం మనం. ఓకేనండి. చూడండి, స్టార్ట్ చేస్తున్నా. ఫిఫ్త్ లెసన్ వచ్చి మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు. మన శరీర భాగాలు జ్ఞానేంద్రియాలు ఫిఫ్త్ లెసన్. చూడండి, ఇక్కడ బాడీ పార్ట్స్ ఇచ్చిర్రు, జ్ఞానేంద్రియాలు ఇచ్చిర్రు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం జ్ఞానేంద్రియాలు. వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు, అందరికీ తెలిసిన విషయమే. కన్ను గురించి ఇచ్చిర్రు ఇక్కడ. చూడండి, కళ్ళు రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అని ఇక్కడ బాక్స్లో ఇచ్చారు కదా, అది చూద్దాము. చూడండి, కళ్ళ రక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. తగిన వెలుతురులోనే చదవాలి. చదివేటప్పుడు కంటికి పుస్తకానికి మధ్య దూరం 30 సెంటీమీటర్లు ఉండాలి. 30 సెంటీమీటర్లు అంటే ఎంతో స్కేలు సహాయంతో కొలిచి చూడండి అని ఇచ్చిర్రు ఇక్కడ. కంటికి పుస్తకానికి మధ్య 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. వాహనాలలో ప్రయాణిస్తూ చదవకూడదు. ప్రతిరోజు చల్లని నీటితో కళ్ళను శుభ్రం చేసుకోవాలి. టెలివిజన్ చూసేటప్పుడు తగినంత వెలుతురు ఉండాలి. టెలివిజన్ను 2.5 మీటర్ల దూరం నుండి చూడాలి. టీవీకి కంటికి 2.5 మీటర్ల దూరం ఉండాలి. బుక్కుకి కంటికి 30 సెంటీమీటర్ల దూరం ఉండాలి. నల్లబల్లపై రాసిన అక్షరాలు కనిపించకపోతే టీచర్కు చెప్పాలి. కళ్ళు గట్టిగా నలపడం, రుద్దడం చేయరాదు. కళ్ళ కలక వచ్చిన వారి రుమాలును, టవల్ను ఉపయోగించకూడదు. కళ్ళలో నీరు కారుతున్నా, కళ్ళు మంటలు మండుతున్నా, చదివేటప్పుడు అక్షరాలు మసకగా కనిపించినా కంటి డాక్టర్ దగ్గరకు వెళ్ళాలి. ఇది కంటి వైద్యం చేసే డాక్టర్ను ఆప్థమాలజిస్ట్ అంటారు, లేదా కంటి డాక్టర్ అంటారు. కంటి వైద్యం చేసే డాక్టర్ని ఆప్థమాలజిస్ట్ అంటారు. చూడండి, కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే ఏమేం తినాలి? క్యారెట్, బొప్పాయి, పాలకూర, ఆకుకూరలు మంచివి అని చెప్తున్నారు. నెక్స్ట్ చెవులు. చెవి అనే జ్ఞానేంద్రియం ద్వారా మనం శబ్దాలను గ్రహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కృత్యం ఇచ్చిరు చెవి గురించి. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తికి పుట్టుక నుంచి చెవులు వినిపించకపోతే అతనికి మాట్లాడడం రాదు. అర్థమైందా? ఒక వ్యక్తి కంట పుట్టుక నుంచే చెవులు వినిపించకపోతే అతనికి మాట్లాడడం రాదు. ఎదుటివారు మాట్లాడే మాటలు వినపడకపోవడం వల్ల ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియక ఇలాంటి వారు మాట్లాడలేరు. చెవులు వినిపించకపోతే మాట్లాడడం రాదంట. ఇలాంటి వారి కోసం సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. చెవులు వినపడలేని వాళ్ళ కోసం ఉపయోగించే లాంగ్వేజ్ ఏంటిది? మాట్లాడడం రాదు, చెవులు వినపడవు. అట్లాంటి వాళ్ళ కోసం సైన్ లాంగ్వేజ్ ఉపయోగిస్తారు. అనగా గుర్తులు, సైగలతో విషయాలను తెలియజేస్తారు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పండగలప్పుడు ఫంక్షన్లలో పెద్ద ధ్వనితో స్పీకర్లు పెట్టడం వల్ల ధ్వని కాలుష్యం కలిగించిన వాళ్ళం అవుతాము. వాహనాల హారన్లను గట్టిగా అదే పనిగా మోగించి ఇతరులకు అసౌకర్యం కలిగించరాదు. ఎక్కువసేపు సెల్ ఫోన్లలో మాట్లాడకూడదు. సెల్ ఫోన్ ఎక్కువగా వాడడం ప్రమాదం. ఎక్కువ సమయం మాట్లాడడం వల్ల తలలోని సున్నిత అవయవాలు దెబ్బతింటాయి, ఇది ప్రమాదకరం. ఎక్కువ శబ్దంతో కూడా మాట్లాడరాదు. చెవులకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పెద్ద పెద్ద శబ్దాలు చెవిని తాకేటప్పుడు చెవులు మూసుకోవాలి. చెవి లోపలికి నీరు వెళ్ళనివ్వకూడదు. శుభ్రమైన నూలు బట్టతో శుభ్రం చేసుకోవాలి. తలపిన్నులు, అగ్గి పుల్లలను చెవి లోపల శుభ్రం చేయడానికి వాడకూడదు. చెవిలో నొప్పి వచ్చినా, ఇంకే ఇతర సమస్యలున్నా డాక్టర్ని సంప్రదించాలి. చెవిలో ఆముదం, నూనెలు వేయకూడదు. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన సమస్యలకు వైద్యం చేయు డాక్టర్ను ENT వైద్య నిపుణులు అంటారు. గబ్బిలం గురించి ఇచ్చిర్రు ఇక్కడ. గబ్బిలం రాత్రిపూట సంచరించే క్షీరదం. పాలిచ్చే వాటిని క్షీరదాలు అంటారు కదా, గబ్బిలం కూడా ఒక క్షీరదం. అది తన దారిలో ఉన్న అడ్డంకులను తను శబ్దాల ద్వారా గ్రహిస్తుంది. తాను చేసే శబ్దాలు ఆ అడ్డంకులకు తగిలి వెనుకకు రావడాన్ని, అంటే ప్రతిధ్వని గ్రహించి తన మార్గాన్ని మార్చుకుంటుంది. అది రాత్రిపూట సంచరిస్తుంది కదా, అది శబ్దం చేస్తుందంట. ఆ శబ్దం మళ్ళీ అది రీసౌండ్ వెనక్కి వస్తే అక్కడ ఏదో ఉంది అని వేరే దారి నుంచి వెళ్ళిపోతుందంట అది. నెక్స్ట్ ముక్కు. చూడండి, ముక్కు గురించి.
కొత్తిమీర, కరివేపాకు, ఉల్లి, వెల్లుల్లి, లవంగాలు, యాలకులు మొదలగునవన్నీ మంచి వాసనను కలిగి ఉంటాయి. వీటి రుచి కూడా వాసన వల్లే తెలుస్తుంది. ముక్కు మూసుకొని వీటిని నోటిలో పెట్టుకొని చూడండి. వీటి రుచి మీకు తెలుస్తుందా? ముక్కు కేవలం వాసన చూడడానికేనా? ముక్కుతో మనకు ఇంకే విధమైన ఉపయోగం ఉందో తెలుసా? కొద్దిసేపు ముక్కు మూసుకోండి. ఏం జరుగుతుందో చెప్పండి. గాలి లేకపోతే మనం ఎక్కువసేపు బతకలేం. ముక్కు ద్వారా మనం గాలిని పీల్చుకుంటాం, వదులుతాం. దీనినే శ్వాసించడం అంటారు. గాలిని ముక్కు ద్వారా లోపలికి పీల్చుకుంటాను ఉచ్ఛ్వాసం అని, బయటకు వదలడాన్ని నిశ్వాసం అని అంటారు. లోపలికి పీల్చుకుంటే ఉచ్ఛ్వాసం, బయటకు వదిలితే నిశ్వాసం. నాలుక. ఎక్కువ వేడి, ఎక్కువ చల్లవి తిన్నప్పుడు నాలుక రుచిని ఎక్కువగా గుర్తించలేదు. చూడండి ఇక్కడ. నోరు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తినే ముందు, తిన్న తర్వాత నోటితో పుక్కిలించాలి. ఇలా శుభ్రం చేసుకోకపోతే సూక్ష్మజీవుల వల్ల పళ్ళు చెడిపోతాయి. నోటి నుంచి చెడు వాసన వస్తుంది. ప్రతిరోజు ఉదయం లేవగానే దంతాలను శుభ్రం చేసుకోగానే నాలుకను కూడా శుభ్రం చేసుకోవాలి. అట్లే రాత్రి పడుకోబోయే ముందు కూడా దంతాలతో పాటు నాలుకను శుభ్రం చేసుకోవాలి. దంతాలు. నాలుకతో మనం రుచులను తెలుసుకుంటాం. అయితే ఏదైనా ఆహార పదార్థాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు కేవలం నాలుకను మాత్రమే ఉపయోగిస్తామా? నోట్లో నాలుకతో పాటు దంతాలు కూడా ఉంటాయి కదా. ఆహారాన్ని నోట్లో పెట్టుకున్నప్పుడు దంతాలతో నములుతాం కదా. ఇలా దంతాలతో నమిలినప్పుడు ఏం జరుగుతుంది? ఎందుకు ఇలా నములుతాము? ఆలోచించండి, చెప్పండి అని పిల్లలకి. నమలడానికి ముందు, నమిలిన తరువాత రుచులలో తేడా ఉందా అని అడుగుతున్నారు పిల్లల్ని. దంతాల అమరిక ఇక్కడ ఇచ్చిర్రు చూడండి. దంతాలు ఎన్ని రకాలు అని ఇచ్చిర్రు ఇక్కడ. దంతాలు కొరకడానికి, చీల్చడానికి, నమలడానికి, నమిలిన పదార్థాలను పిండిలా విసరడానికి వేర్వేరుగా 4 రకాల దంతాలు ఉంటాయి. ఎన్ని రకాల దంతాలు ఉంటాయి? 4 రకాలు ఉంటాయి. చూడండి ఇక్కడ ఇచ్చిరు పక్కన. కొరుకుదంతం, కోరదంతం, నములుదంతం, విసురుదంతం. కొరుకుదంతం, కోరదంతం, నములుదంతం, విసురుదంతం. ఇక్కడ ఇచ్చిరు చూడండి. ఫస్ట్ కొరుకుదంతాలు. కొరుకుదంతాలు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. కింద 4, పైన 4 ఉంటాయి. కొరుకుదంతం తర్వాతకి కోరదంతాలు. కోరదంతాలు కింది సైడ్ 2 ఉంటాయి, పై సైడ్ 2 ఉంటాయి. తర్వాతకి నములుదంతాలు కింది సైడు 4 ఉంటాయి, పై సైడు 4 ఉంటాయి. నెక్స్ట్ విసురుదంతాలు లాస్ట్కు ఉండేవి విసురుదంతాలు. ఇవి కింది సైడ్ 3 ఉంటాయి, పై సైడ్ 3 ఉంటాయి. దంత సూత్రం ఏంటిది? 2123/2123 × 2. దంతాలను ఎలా శుభ్రం చేసుకోవాలి అని ఇక్కడ ఇచ్చిర్రు చూడండి. దంతాల చిగుళ్లను ప్రతిరోజు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల దంతాలు గట్టిగా ఉంటాయి. ఆహార పదార్థాలను తిన్నాక లేక తాగిన తర్వాత నోటిని కడుక్కోవాలి. నోట్లో నీళ్లు పోసుకొని పుక్కిలించాలి. దీంతో దంతాల మధ్య చిక్కుకున్న ఆహారపు కణాలు బయటకు వస్తాయి. రోజుకు 2-3 సార్లు ఇలా చేయాలి. ప్రతిరోజు పళ్ళు తోముకున్న తర్వాత చేతి వేలతో దంతాలను, చిగుళ్లను రుద్దాలి. ఆ తర్వాత నీటితో పుక్కిలించాలి. ప్రతిరోజు ఉదయం, రాత్రి పడుకోబోయే ముందుగా దంతాలను తోముకోవాలి. ఉత్తరేని, కానుగ, వేప లేదా తుమ్మ పుల్లలను ఉపయోగించి లేదా టూత్పేస్టు, పౌడరు, బ్రష్తో దంతాలను తోముకోవాలి. దంతాలను పైనుండి కిందకు, కింది దంతాలను కింది నుండి పైకి తోమాలి. దంతాల పైన, కింద, లోపల, బయట, ఎడమ పక్క, కుడి పక్క తోముకోవాలి. ప్రతి దంతాన్ని శుభ్రంగా తోముకోవాలి మరియు గుండ్రంగా తోముకోవాలి. దంతాలను పరిశుభ్రంగా ఉంచుకోకుంటే గారపట్టి, పుచ్చిపోయి పంటి నొప్పి వస్తుంది. అటువంటప్పుడు డాక్టరు పళ్ళు తీసేస్తాడు. కొత్త పళ్ళు రావు. పళ్ళు లేకుంటే మనం గట్టి ఆహార పదార్థాలు ఏమీ తినలేము. దంతాలను శుభ్రపరచుకోవడానికి ఇటుక పొడి, బొగ్గు వంటి గరుకు పదార్థాలను వాడరాదు. అలా వాడినట్లయితే దంతాలపై ఉన్న ఎనామిల్ పొర దెబ్బతింటుంది. దంతాలపై ఉండే తెల్ల పొర ఎనామిల్ పొర, ఆ గరుకు వాటితో రుద్దితే దెబ్బతింటుంది. అతి తీపి, అతి చల్లని పదార్థాలను తీసుకోవడం వల్ల దంతాలు దెబ్బతింటాయి. ఎనామిల్ పాడైనట్లయితే చల్లని పదార్థాలు, మంచినీరు తీసుకున్నప్పుడు దంతాలు నొప్పి పెడతాయి. అందుకే ఎనామిల్ జాగ్రత్తగా చూసుకోవాలి. దంత సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెంటిస్ట్ అంటారు. దంత వ్యాధి నిపుణులు. చర్మం. మన శరీర భాగాలన్నీ చర్మంతో కప్పబడి ఉంటుంది. చర్మం వల్ల ఉపయోగాలు ఏంటో తెలుసా మీకు? చర్మం ఉండడం వల్లనే మన శరీరంలోని లోపలి భాగాలకు రక్షణ కలుగుతున్నది. చర్మం వల్ల మనకు స్పర్శ కలుగుతున్నది. వేడి, గరుకైన, నునుపైన, గట్టి, మెత్తని, చల్లని మొదలైన వాటిని చర్మం ద్వారా గుర్తించగలుగుతాము.
చర్మం జాగ్రత్తలు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం 2 పూటల సబ్బుతో రుద్ది స్నానం చేయాలి. స్నానం చేసేటప్పుడు చర్మాన్ని చక్కగా రుద్ది స్నానం చేయాలి. దీనివల్ల మృత కణాలు పోయి చర్మం కాంతివంతంగా ఉంటుంది. చలికాలం చర్మంపై వ్యాజ్లిన్ పూసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి. ఎండాకాలంలో వదులుగా ఉండే నూలు దుస్తులు ధరించాలి. ఎండాకాలంలో ఎక్కువ నీరు తాగాలి. నీరు తగినన్ని తాగడం వల్ల శరీరంలో ఉన్న మలిన పదార్థాలు చెమట రూపంలో బయటకి సులువుగా వెళ్తాయి. చర్మం మృదువుగా ఉంటుంది. చర్మ సంబంధ వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను డెర్మటాలజిస్ట్ అంటారు. చర్మ వ్యాధి నిపుణులు డెర్మటాలజిస్ట్. ఇక్కడ మీకు తెలుసా అని ఇచ్చారు చూడండి. శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు 1.5 చదరపు మీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది. శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మానవుని చర్మం దాదాపు 1.5 చదరపు మీటర్ల వైశాల్యం, 4 కిలోల బరువు ఉంటుంది. చర్మాన్ని పరిశుభ్రంగా ఉంచుకోకపోతే చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. చాలా వరకు చర్మ వ్యాధులు అంటువ్యాధులే. అంటువ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి వచ్చే అంటువ్యాధులు. ఇది చర్మానికి సంబంధించి అంతే, అయిపోయింది. నెక్స్ట్ లెసన్ చూడండి. సిక్స్త్ లెసన్ వచ్చి మన శరీరంలోని వ్యవస్థలు. ఇందులో ఫస్ట్ వన్ శ్వాస వ్యవస్థ, ఊపిరితిత్తులు గురించి చూడండి. మనం జీవించడానికి గాలి అవసరమని ముక్కు ద్వారా గాలి పీల్చి వదులుతామని మీకు తెలుసు. అయితే మనం పీల్చిన గాలి ఎక్కడికి వెళ్తుందో తెలుసా అని ఇచ్చారు ఇక్కడ. శ్వాస అవయవాల ద్వారా మన శరీరం గాలిలోని ఆక్సిజన్ను గ్రహిస్తుంది. శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు ఉంటాయి. ముక్కు ద్వారా మనం పీల్చుకున్న గాలి శ్వాసనాళంలోకి వెళ్తుంది. శ్వాసనాళం 2గా చీలి ఊపిరితిత్తులలోకి చేరుతుంది. ముక్కు రంధ్రాలలోని తేమ, వెంట్రుకలు శరీరంలోకి దుమ్ము, ధూళి వెళ్లకుండా ఆపుతాయి. ఇది ముక్కు, శ్వాసనాళం, ఊపిరితిత్తులు. శ్వాస వ్యవస్థ చూడండి. మనం పీల్చిన గాలి ఛాతి భాగంలో ఉన్న 2 సంచుల లాంటి నిర్మాణాలైన ఊపిరితిత్తుల్లోకి చేరుతుంది. ఊపిరితిత్తుల్లో అనేక చిన్న గాలి గదుల నిర్మాణాలు ఉన్నాయి. ఇవి ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ల మార్పిడికి సహాయపడతాయి. ఈ గాలి గదుల కుడ్యంపై అనేక సూక్ష్మ రక్తనాళికలు ఉంటాయి. ఇవి మనం పీల్చుకున్న గాలిలోని ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపిస్తాయి. అలాగే రక్తంలోని కార్బన్ డైఆక్సైడ్ను, నీటి ఆవిరిని బయటకు పంపిస్తాయి. ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను పల్మనాలజిస్ట్ అంటారు. ఊపిరితిత్తుల డాక్టర్ని ఏమంటారు? పల్మనాలజిస్ట్ అంటారు. నెక్స్ట్ ప్రాణాయామం, మెడిటేషన్లో శ్వాసపై ధ్యాస పెడతారు. ఈ క్రియలు మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. నెక్స్ట్ రక్త ప్రసరణ వ్యవస్థ, గుండె రక్తనాళాలు. లబ్డబ్ లబ్డబ్, వినండి. నడిచినప్పుడు, నిల్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, పరిగెత్తినప్పుడు, అప్పుడు ఇప్పుడు ఎప్పుడు లబ్డబ్ 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 వినండి అని ఇచ్చారు. ఒక చిన్న పిల్లలకి అర్థం కావడం కోసం చూడండి. గుండె గురించి ఇచ్చారు. గుండె మొత్తం శరీరానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. రక్తం శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని, ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది. మనం తిన్న ఆహారం రక్తంతో కలిసి రక్తనాళాల ద్వారా శరీరంలోకి వివిధ భాగాలకు వెళ్ళి మనం పనులు చేసుకోవడానికి అవసరమైన శక్తిని ఇవ్వడానికి ఉపకరిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, రోగకారకాలపై పోరాడటానికి రక్తం ఉపయోగపడుతుంది. రక్తంలో ఎక్కువగా ద్రవ రూపంలో ఉన్న ప్లాస్మా ఉంటుంది. 3 రకాల రక్త కణాలు ఉంటాయి. అవి ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, రక్త ఫలకికలు. ఎర్ర రక్త కణాలు శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. ఎర్ర రక్త కణాల పని ఏంటిది? శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ను అందిస్తాయి. తెల్ల రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడతాయి. రక్త ఫలకికలు రక్తం గడ్డకట్టడంలో సహాయపడతాయి. ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు రక్తం గడ్డకట్టుద్ది కదా, అక్కడ రక్త ఫలకికలు సహాయపడతాయి. గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను కార్డియాలజిస్ట్, హృద్రోగ నిపుణులు అంటారు. కార్డియాలజిస్ట్. చూడండి, ఇక్కడ మీకు తెలుసా అనిచ్చిర్రు. నీ గుండె నీ పిడికిలి పరిమాణంలో ఉంటుంది. ఎవరి గుండె వాళ్ళ పిడికిలి పరిమాణంలో ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతిలో ఎడమవైపున, 1/3 వంతు కుడివైపున ఉంటుంది. గుండెలో 2/3 వంతు ఛాతి ఎడమ పక్కకు ఉంటుంది, 1/3 వంతు కుడివైపున కను ఉంటుంది. గుండె రక్తాన్ని పంపు చేస్తుంది. గుండె అతి ముఖ్యమైన అవయవం. చూడండి, మన శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరిగా సరఫరా అయినప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. మన శరీరంలో రక్తం బాగా ఉండాలంటే బలమైన ఆహారం తీసుకోవాలి. ఎక్కువ రక్తం మంచిగా రావాలంటే తినే ఏంటి అంటే పల్లి ఉండలు, నువ్వుల ఉండలు, గుడ్లు, పాలు, ఆకుకూరలు మొదలగునవి తీసుకుంటే రక్తం వృద్ధి అవుతుంది. నెక్స్ట్ అస్థిపంజర వ్యవస్థ. పుర్రె, వెన్నుముక ఉన్నాయి. చూడండి,
అస్థిపంజర వ్యవస్థలో అనేక రకాల ఎముకలు ఉంటాయి. మన శరీరంలో మొత్తం 206 ఎముకలు ఉంటాయి. శరీరంలోని వివిధ భాగాలలో ఎముకలు చిన్నగా, పెద్దగా, వెడల్పుగా, చదునుగా, వంపు తిరిగి వివిధ ఆకారాలలో, పరిమాణంలో ఉంటాయి. అస్థిపంజరం శరీరానికి ఆకారాన్ని, ఆధారాన్ని ఇస్తుంది. శరీర భాగాలను కాపాడుతుంది. తలలోని ఎముకల చట్రాన్ని పుర్రె అంటారు. ఇది మెదడును కాపాడుతుంది. పుర్రె నుండి నడుము వరకు శరీర పుష్టభాగంలో 33 వెన్నుపూసలతో ఏర్పడిన వెన్నుముక ఉంటుంది. ఇది శరీరాన్ని నిటారుగా ఉంచుతుంది. దీనిలో వెన్నుపాము ఉంటుంది. కాల్షియం ఎముకలను దృఢంగా ఉంచుతుంది. పాల ఉత్పత్తులు, ఆకుకూరలలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కూర్చున్నప్పుడు, నడిచేటప్పుడు నిటారుగా సరైన భంగిమలో ఉండాలి. రోజు నడక, పరిగెత్తడం, ఆడడం వల్ల ఎముకలు, కండరాలు బలపడి శరీరానికి దృఢత్వం వస్తుంది. ఎముకలకు సంబంధించిన వైద్యం చేయు డాక్టర్ను ఆర్థోపెడిషియన్ అంటారు. ఎముకలు శరీరానికి ఒక ఆకారాన్ని ఇస్తాయి. రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల డి విటమిన్ లభిస్తుంది. దీనితో ఎముకలు, చర్మం ఆరోగ్యంగా ఉంటాయి. ఎముకలు పెరిగితే మనం ఎత్తు పెరుగుతాం. మంచి బలమైన ఎముకల కోసం పాలు, గుడ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. ఎండ శరీరానికి తగిలేట్లు ఆరుబయట ఆడుకోవాలి, పని చేయాలి. అప్పుడే మనం బలిష్టంగా తయారవుతాము. నెక్స్ట్ జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థలు ఉండే భాగాలు ఇక్కడ ఇచ్చిరు చూడండి. ఫస్ట్ నోరు, ఆహారనాళం, కాలేయం, పిత్తాశయం, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురీషనాళం, పాయువు భాగాలు. నోరు, ఆహారనాళం, కాలేయం, పిత్తాశయం, జీర్ణాశయం, చిన్నపేగు, పెద్దపేగు, పురుషనాళం, పాయువు ఇచ్చిరు చూడండి. నీళ్లు తాగినప్పుడు, అన్నం తిన్నప్పుడు మన కడుపు ఉబ్బుతుండడం గమనించే ఉంటారు కదా. నమిలి మింగిన ఆహారం, తాగిన నీళ్లు వెళ్ళే దారిని ఈ క్రింది చిత్రంలో చూడండి. అక్కడి నుంచి వెళ్తాయి. ఫస్ట్ నోట్లో వేసుకుంటాం, ఆహార నాళానికి, తర్వాతకి కాలేయం, పిత్తాశయం నుంచి కొన్ని స్రవాలు వచ్చి చేరుతాయి. కానీ ఆహారం మాత్రం జీర్ణాశయం, జీర్ణాశయం నుంచి చిన్నపేగు, చిన్నపేగు నుంచి పెద్దపేగు, పెద్దపేగు నుంచి పురుషనాళం, పాయువు. వేస్టేజ్ అంతా పాయువు. అందులోని మంచి పదార్థాలన్నీ రక్తంలోకి వెళ్ళి రక్తం నుంచి వివిధ శరీర భాగాలకు వెళ్తాయి. చూడండి, నోటి ద్వారా తీసుకున్న ఆహారం నోట్లో కొంత మార్పులకు లోనవుతుంది. ఆ తర్వాత ఆహార పదార్థాలు అదే రూపంలో శరీర భాగాలకు చేరవు. అవి అనేక మార్పులకు గురవుతాయి. ఘన, ద్రవ రూపాల్లో ఉండే పదార్థాలు చివరకు రక్తంలో కలిసేలా చాలా సరళమైన పదార్థాలుగా మారతాయి. అలా మారే ప్రక్రియ నోటితో మొదలవుతుంది. ఈ పదార్థాలలో శరీరం ఉపయోగించుకోగా మిగిలిన పదార్థం మలం రూపంలో శరీరం వెలుపలకు పంపింపబడుతుంది. కడుపు కిటికీ. డాక్టర్ బీమాంట్ ప్రయోగం చూడండి. ఇది 1822వ సంవత్సరంలో కడుపులో బుల్లెట్ గాయమైన మార్టిన్ అనే సైనికునికి డాక్టర్ బీమాంట్ వైద్యం చేయాల్సి వచ్చింది. అప్పుడు మార్టిన్ వయసు 18 సంవత్సరాలు. గాయం కాకముందు మార్టిన్ ఆరోగ్యవంతుడు. డాక్టర్ బీమాంట్ గాయాన్ని శుభ్రం చేసి కట్టుకట్టాడు. ఏడాదిన్నర తర్వాత మార్టిన్ గాయం నయమైంది. అయితే కడుపులో ఒక పెద్ద రంధ్రం ఏర్పడింది. ఈ రంధ్రం వదులైన చర్మపు పొరచే కప్పబడి ఉంది. ఈ చర్మపు పొరను ఒత్తి కడుపులోకి చూడవచ్చు. చూడడమే కాకుండా డాక్టరు కడుపులోని ద్రవాన్ని గొట్టం సహాయంతో బయటకు తీసుకోగలిగేవాడు. దీంతో డాక్టర్కు ఒక అవకాశం దొరికినట్లయింది. మార్టిన్ కడుపుపై డాక్టర్ బీమాంట్ 9 సంవత్సరాలు రకరకాల ప్రయోగాలు చేశాడు. ఆహారం ఎలా జీర్ణమవుతుంది, ఇట్లా చాలా ప్రయోగాలు చేసిండు. డాక్టర్ బీమాంట్ మార్టిన్ కడుపులో నుండి కొంత ద్రవాన్ని బయటకు తీసి గ్లాసులో నింపి ఉంచిన ఆహార పదార్థం, అంటే బీమాంట్ ఏం చేసిండంటే మార్టిన్ కడుపు నుంచి కొంత ద్రవాన్ని తీసుకొని ఆ ద్రవంలో కొన్ని ఆహార పదార్థాలు వేసి అవి ఎట్లా జీర్ణం అవుతున్నాయి, ఎంత టైం పడుతుంది అనేది చూసిండు. అంటే ఆ ఉష్ణోగ్రత కడుపు ఉష్ణోగ్రత లాగానే మెయింటైన్ చేసి ప్రయోగాలు చేసిండు. అన్నీ పరీక్షించదలుచుకున్నాడు. ఇందుకొరకు ఒక ప్రయోగాన్ని చేశాడు. ఒక గొట్టం సహాయంతో కొంచెం జీర్ణరసాన్ని కడుపు నుండి తీసుకున్నాడు. ఉదయం 8:30 గంటలకు ఉడికించిన 20 చేప ముక్కలను 10 మిల్లీలీటర్ల జీర్ణరసంతో ఉన్న గాజు గ్లాసులో ఉంచాడు. ఈ గ్లాసును కడుపులో ఉండే ఉష్ణోగ్రత అంటే సుమారుగా 30 డిగ్రీ సెంటీగ్రేడ్ వద్దనే ఉంచాడు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ గ్లాసులోని చేప ముక్కలను పరీక్షించాడు. అవి కరిగిపోయాయి. డాక్టర్ బీమాంట్ ఈ ప్రయోగాన్ని రకరకాల ఆహార పదార్థాలను ఉపయోగించి చేశాడు. అట్లా బీమాంట్ చేసిన కొన్ని ప్రయోగాలు, మార్టిన్ కడుపు లోపల బయట చేసిన ప్రయోగాలు ఇక్కడ ఇచ్చారు చూడండి. మరిగించని పాలు అంటే పచ్చిపాలు. కడుపు లోపలైతే 2.25 గంటలు టైం పడుతుంది జీర్ణం కావడానికి. జీర్ణ రసాలు ఉంచిన గ్లాసులు అయితే 4:45 నిమిషాలు పడుతుంది. మరిగించిన పాలు అంటే కాచిన పాలు తొందర జీర్ణం అవుతున్నాయి, పచ్చి పాలు లేటుగా జీర్ణం అవుతున్నాయి. కాచిన పాలు 2 గంటల టైం పడుతుంది కడుపు లోపల జీర్ణం కావడానికి. అదే జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో 4 గంటల 15 నిమిషాలు పడుతుంది. పూర్తిగా ఉడికిన గుడ్డు కడుపులో 3 గంటల 30 నిమిషాలు పడుతుంది. జీర్ణ రసాలు ఉన్న గ్లాసులో 8 గంటలు పడుతుంది. సగం ఉడికిన గుడ్డు 3 గంటలు,
కడుపులో. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 76 గంటల 30 నిమిషాలు సగం ఉడికిన గుడ్డు బయట చాలా టైం తీసుకుంటుంది. చిలకబడ్డ పచ్చిగుడ్డు 2 గంటలలో జీర్ణమైపోయింది కడుపులో. బయట 4 గంటల 15 నిమిషాలు పట్టింది. పచ్చిగుడ్డు 1 గంట 30 నిమిషాలు కడుపులో. జీర్ణరసాలు ఉన్న గ్లాసులో 4 గంటలు. చూడండి, పచ్చిగుడ్డే తొందర జీర్ణం అవుతుంది. పచ్చిగుడ్డు తర్వాతకి చిలకబడ్డ పచ్చిగుడ్డు, తర్వాతకి సగం ఉడికిన గుడ్డు, తర్వాతకి పూర్తిగా ఉడికిన గుడ్డు. ఇట్లా రకరకాల ప్రయోగాలు చేసిండు డిమాండ్. ఇది నెక్స్ట్ ఇక్కడ ఒక టమాటా ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎట్లా తీసుకుంటాం అనేది ఇచ్చిరు. ఇక్కడ చూడండి, టమాటాను తిన్నప్పుడు జీర్ణ వ్యవస్థలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని ఇచ్చిరు. నోటిలో ముక్కలు చేయబడుతుంది, నమలబడుతుంది, నోట్లోని లాలజలంతో కలుస్తుంది. ఇందుకు 5 నుండి 30 సెకండ్ల వరకు సమయం పడుతుంది. ఆహారనాళం ఆహారాన్ని జీర్ణాశయంలోకి తీసుకెళ్తుంది. నోటి నుంచి అది మింగిన తర్వాతకి ఆహారనాళానికి వెళ్తుంది. ఆహారనాళం ఆహారాన్ని జీర్ణాశయంలోకి తీసుకెళ్తుంది. ఇందుకు 10 నుంచి 15 సెకండ్ల సమయం పడుతుంది. జీర్ణాశయంలో ఆహారం చిలకబడి జీర్ణరసాలతో కలుస్తుంది. జీర్ణాశయం లోపలికి వెళ్ళిన తర్వాతకి అక్కడ చిలకబడి జీర్ణరసాలతో కలుస్తుంది. జీర్ణాశయంలో 3 నుంచి 5 గంటల వరకు సమయం పడుతుంది. అక్కడ నుంచి చిన్న పేగులో ఆహారం పూర్తిగా జీర్ణమై రక్తంలో శోషించబడుతుంది. ఇందుకు చిన్న పేగులో ఆహారం 3 నుండి 4 గంటల వరకు ఉంటుంది. అక్కడ చిన్న పేగు దగ్గర ఏమవుతుంది, పూర్తిగా జీర్ణమైన ఆహారం ఏమో రక్తంలో కలిసిపోతుంది. జీర్ణం కాని ఆహారం ఇక్కడ పక్కకుంది చూడండి, జీర్ణం కాని ఆహారం నీటితో పెద్ద పేగులోకి వెళ్తుంది. నీరు, ద్రవాలు పెద్ద పేగు నుండి రక్త ప్రవాహంలోకి వెళ్తాయి. పెద్ద పేగులో ఆహారం 8 గంటల నుండి 3 రోజుల వరకు ఉంటుంది. ఇక్కడ జీర్ణమైన ఆహారం, సూక్ష్మమైన కణాలుగా మారిన ఆహారం అన్ని శరీర భాగాలకు రక్తం ద్వారా తీసుకుపోబడుతుంది. కడుపులోకి వచ్చిన తర్వాతకి కడుపు నుంచి చిన్న పేగులోకి వచ్చి చిన్న పేగులో మొత్తం జీర్ణమైనదేమో రక్తంతో అన్ని శరీర భాగాలకు వెళ్తుంది. ఇంకా కొంచెం జీర్ణం కానిదేమో పెద్ద పేగులోకి వెళ్ళి పెద్ద పేగులో ఆ జీర్ణం కాని ఆహారంలో ఉన్న ద్రవాలు, నీళ్లు రక్తంలోకి గ్రహించబడి ఆ గట్టిగా ఉన్న ఆహార పదార్థం పెద్ద పేగులో 8 గంటల నుంచి 3 రోజుల వరకు ఉంటుంది. ఆ గ్రహించబడ్డ నీరేమో రక్తంలోకి తీసుకోబడుతుంది. ఆ గట్టి పడ్డ ఆహారం ఏమో మలం రూపంలో పాయు ద్వారా బయటకు పంపించబడుతుంది. ఇక్కడ చూడండి, ఆహారం ఎప్పుడూ కడుపు నిండా తినకూడదు. పొట్టను 25% మేరకు ఖాళీ ఉంచాలి. నీరు తగినంత తాగితే జీర్ణాశయంలో ఉన్న మలినాలు బయటకు వెళ్ళిపోతాయి. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన జబ్బులకు చికిత్స చేసే వైద్యుని గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ అంటారు. జీర్ణ వ్యవస్థకు సంబంధించిన డాక్టర్ ఎవరు? గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. నెక్స్ట్ నాడీ వ్యవస్థ. ఇది నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థలో మెదడు, వెన్నుపాము, నాడులు. ఆరోగ్యపు అలవాట్లు. సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి, ఆటలు ఆడాలి, పరిగెత్తాలి, ఎండలో కొంచెం సేపు అయినా గడపాలి, వేళకు భోజనం చేయాలి, పరిశుభ్రమైన బలవర్ధకమైన ఆహారం తినాలి. తినే ఆహారంలో పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులు ఉండేటట్లు చూసుకోవాలి. పాలు, పండ్లు, గుడ్లు శరీరం పెరుగుదలకు, ఆరోగ్యానికి తప్పనిసరి. వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. భోజనం చేసే ముందు సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. మల విసర్జన తర్వాత చేతులు సబ్బుతో శుభ్రంగా కడగాలి. మితిమీరిన ఆహారం తీసుకోకూడదు. ఎక్కువ మంచినీరు త్రాగాలి. పచ్చళ్ళు ఎక్కువగా తినకూడదు. ఉప్పు, కారం తక్కువగా తీసుకోవాలి. బర్గర్లు, పిజ్జాలు, సమోసాలు వంటివి తినకూడదు. వీటి వల్ల ఆరోగ్యం దెబ్బ తింటుంది. బయట అమ్మే ఆహార పదార్థాలు కొనుక్కొని తినకూడదు. శీతల పానీయాలు అనగా కూల్ డ్రింకులు వంటివి కాకుండా కొబ్బరి నీళ్ళు, పండ్ల రసాలు, మజ్జిగ ఆరోగ్యానికి మంచివి. ఇదండి లెసన్ 6th లెసన్. 5th 6th అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ లెసన్తో మళ్ళీ కలుసుకుందామండి. 7th లెసన్ అడవులు, గిరిజనులు అనే లెసన్తో మళ్ళీ వస్తా. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.